మా బాలెక్కడమ్మా? అత్తయ్య బాలక్క ఇప్పుడే గుడికి వెళ్లారు. ఇప్పుడే వెళ్ళారా? మన తోటలో కాల్చిన అరటిగల ఇద్దామని తెచ్చారు. మన తోట ఇంకా కాపుకు రాలేదే. అది కాదమ్మా, ఈ మధ్య నేను మా బాలమ్మ పేర 1 ఎకరం అరటి తోట కొన్నాను. అందులో కాల్చిన మొదటిగలిది. అక్కడ పెడతాను, మళ్ళీ వస్తా బాబు. అలాగేనండి. తమ్ముడు, 2 పూటలా తిండి కోసం ఎత్తుకునే ఆ ముసలాడికి 1 ఎకరం అరటి తోట కొనుక్కునే డబ్బు ఎలా వచ్చిందంటావు? ముసలాయన దగ్గర డబ్బు లేకపోతే డబ్బున్న వాళ్ళు ఎవరైనా రహస్యంగా సాయం చేసి ఉండొచ్చుగా. రహస్యంగా ఎవరు చేస్తారు? ఆ పొలం కొంటే ఎవరికి లాభమో వాళ్ళు చేస్తారు. అంటే నీ ఉద్దేశం అన్నయ్య తాతకి డబ్బిచ్చుంటాడా? ఇస్తే ఇచ్చుండొచ్చు. ఆయన భార్య గురించి ఆయన జాగ్రత్త పడితే తప్పే ఉంది. అంతా మీలాగే ఉంటారా? మొత్తం కుటుంబ క్షేమం కోసం ఆలోచించే అన్నయ్య తన భార్య క్షేమం కోసం పొలం కొన్నాడంటే నేను నమ్మను. గోడ కొట్టిన సున్నంలా కనపడుతుంటే నమ్మకపోతే ఏమనుకోవాలి? మన కర్మ అనుకోవాలి. అసలు ఈ చర్చ ఎందుకు? అన్నయ్యని అడిగితే పోలా? వద్దండి, తను చేసిన పని మీ దాకా వచ్చింది. మీరు అనుమానిస్తున్నారని మీ అన్నయ్య గారికి తెలిస్తే బాధపడతారు. అడగద్దు. విద్య చెప్పింది కరెక్ట్. ఎవ్వరూ తొందరపడకండి. నువ్వు వాడు. బాలా, ఏంటత్తయ్య? ఇది రామం వాళ్ళ అమ్మ నెక్లెస్. రామం భార్యకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాచిపెట్టాను. పెట్టుకోమ్మా. మీ చేత మీరే పెట్టండి అత్తయ్య. అక్క, ఇలా రండి. ఏమిటి? బాగుంది. మీ అత్తగారికి దండం పెట్టుకుంది కాని పదమ్మా. చూసారా? మనం ఎంత చేసినా ఆవిడికి ఆ కోడలన్నా కొడుకన్నా ప్రాణం. మన బంగారం మంచిది కాకపోయిన తర్వాత కంసాలు నానాల్సిన పనే ఉంది. తప్పు మన మగాళ్ళది. ఏమిటి చూస్తున్నారు? మీ చేతకనితనాన్ని. మీరు నోరు విప్పకుండా ఊరుకుంటే ఈ ఇంట్లో ఏవైనా జరుగుతుంది. నీకు కన్నవాడి కన్నా ఆ కానివాడే ఎక్కువయ్యాడా? నిన్ను నన్ను 10 మందిలో అవమానించిన కుటుంబానికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తావా? నో, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. నీ చెల్లె అని ఇష్టపడి పెళ్లి చేసుకుందాయా? అయితే ఇద్దరిని ఇప్పుడే కాల్చి పారేస్తాను. ఆ పని నేను చేయలేకే. అసలు నీకున్నదే పిసరంత మెదడు. పిచ్చి కోపం వచ్చిందనుకో మోకాళ్ళ దాకా వెళ్ళిపోద్ది. ఆ భూలంత కోపం వచ్చిందనుకో అరికాళ్ళ దాకా కూడా పాకిపోద్ది. అందుకే జైలుకి వెళ్ళావు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడపోక. ఆ రోజు ఆడ పాడు పని చేసిన తర్వాత మీ చెల్లెలు ఆత్మహత్య చేసుకోపోయింది. సంతోషించాలి. ఇప్పటికే జరిగిన అవమానంతో నా గుండె కుతకుతలాడిపోతుంటే ఇప్పుడు నువ్వు చచ్చి నా కడుపులో చిచ్చు పెడతావంటే, నువ్వు చచ్చావంటే ఆ రామంగాడు అనుకున్నది సాధించినట్లే. అలా జరగడానికి వీల్లేదు. అమ్మాయి, ఏది ఏమైపోయినా సరే వాళ్ళు సర్వనాశనం కావాలి.